క్యాబేజ్ అండ్ ఎగ్ ఫ్రై రెసిపీని చూద్దాం ఈరోజు మన ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు శ్రీతేజుస్ కిచెన్. ఈ క్యాబేజ్ అండ్ ఎగ్ ఫ్రై రెసిపీ రైస్లోకి అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది. క్యాబేజ్ని ఈ కాంబినేషన్తో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోవాలి. దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేయండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయండి. ఈ జీలకర్ర కొంచెం చిట్పట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. ఈ ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పైన. ఇలా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ నుంచి పచ్చి వాసన పోయే వరకు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ తురుముని యాడ్ చేయాలి. ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల క్యాబేజ్ మనకి తొందరగా కుక్ అవుతుంది. ఈ క్యాబేజ్ తురుముని ఒకసారి ఆయిల్లో ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేయండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తే మనకి క్యాబేజ్ తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి 5 to 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మరొకసారి మూత తీసి ఈ క్యాబేజ్ అంతటిని బాగా కలుపుకోవాలి. మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ఈ క్యాబేజ్లో ఉండే వాటర్తోనే అది కుక్ అయిపోతుంది. మీడియం టు లో హీట్ పైన స్లోగా కుక్ చేసుకుంటే ఇది బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. మరొకసారి మూత పెట్టి దీన్ని మీడియం టు లో హీట్ పైన కుక్ చేయండి. ఇప్పుడు మూత తీసి దీంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం తగ్గించి వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేయాలి. కారం అలాగే ధనియాల పొడి ఈ క్యాబేజ్ అంతటికి కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్ పైన ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక క్యాబేజ్ ముక్కను తీసుకుని చెక్ చేసినట్టయితే మనకి కుక్ అయి ఉంటుంది. ఒకవేళ మీకు గట్టిగా ఉన్నట్లయితే మరొక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇలా క్యాబేజ్ మనకి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత దీంట్లోకి ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇలా మనకి కావాల్సినన్ని ఎగ్స్ వేసుకున్న తర్వాత వీటిని మిక్స్ చేయకుండా మూత పెట్టి లో హీట్లో కుక్ చేసుకోవాలి. దీనికి మనం వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి అడుగున అంటకుండా ఉండడానికి లో హీట్లో కుక్ చేయండి. ఇలా 5 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ని టర్న్ చేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా మనం కుక్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టి లో హీట్లో కుక్ చేయండి. 5 మినిట్స్ తర్వాత మనం చెక్ చేస్తే రెండో వైపు కూడా ఎగ్ కుక్ అయిపోయి ఉంటుంది. ఇలా మీరు టర్న్ చేసి చూడండి, మీకు ఎగ్ కుక్ అయిందో లేదు తెలుస్తుంది. ఒకవేళ మీకు ఎగ్ ఇంకా రాగా ఉన్నట్టయితే కనుక ఇంకొక 2 నుంచి 3 నిమిషాల పాటు లో హీట్లో కుక్ చేయండి. ఫైనల్గా దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే క్యాబేజ్ ఎగ్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది. యూజువల్గా క్యాబేజ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఒకసారి ఇలా ఎగ్ కాంబినేషన్తో ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఈ క్యాబేజ్ అలాగే ఎగ్ ఫ్రై రెసిపీ మనకి చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.